151వ ర్యాంకుకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దిగజారడానికి అసలు కారణం ఏంటి? ఇండియాకి అంటే రాష్ట్రంలో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న రెడ్డి దొరలు వెలమ దొరలు కొంతమంది అయితే ఇక్కడ మీడియా మీద దాడులు అనే దాన్ని హైలైట్ చేయాలా, అసలు మీడియా ప్రవర్తించే తీరు హైలైట్ కావాలా? మీడియా మొత్తం తీసుకుంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. యాక్చువల్గా మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకుంటే కేటీఆర్కి సంబంధించి అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చూపించడం అండ్ మళ్ళీ అది డిలీట్ చేయడము అంటే తప్ప అంగీకరించినట్టే కదా. భారతదేశంలోనే ఇవాళ పత్రికా వ్యవస్థ కానీ మీడియా వ్యవస్థ కానీ దిగజారుతున్నాయి అనేది వాస్తవం. పొలిటికల్ పార్టీస్కి ఏవైతే కొమ్ము కాస్తున్న ఛానల్స్ ఉన్నాయో బీఆర్ఎస్లో కేవలం కేటీఆర్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అనేటువంటిది ఒక క్వశ్చన్. ప్రశ్నించే గొంతులనే చంపేయాలనుకోవడం అది వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకోవడమే. ఆవనైన దస్తం తెలంగాణ బిడ్డలు మీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదు. కేటీఆర్ మరో కేసీఆర్ లా చూస్తున్నారా? సిటీ డెవలప్మెంట్లో కానీ ఐటీ డెవలప్మెంట్లో రామచంద్రరావుని అధ్యక్షుడిని చేయడం వెనక అసలు స్ట్రాటజీ ఏంటి బీజేపీది? ఇందులో ఏమన్నా చంద్రబాబు హస్తం ఉందా? బీజేపీ అనే ముసుగులో వార్డు మెంబరు జడ్పీటీసీ కూడా గెలవనోళ్ళు. రాజా సింగ్ రాజీనామా చేయడం, మీ పార్టీకి దండం మీకు దండం అని వాళ్ళు సీనియారిటీ బేస్ మీద ఏం లేకపోయినా కూడా కొంతమంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పారు, తెలంగాణ తెలంగాణ అనే పదం ఎక్కువైపోయింది ఈ మధ్య, ఇంకా ఆపేయండి ఆ తెలంగాణ అనే పదం అంటున్నారు. బాధ్యత లేకుండా బద్మాషుగాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడము, అటెండర్లు, ఛాయ్ అమ్మేటోడు, మినిమం తెలంగాణకి బడ్జెటే లేదు, ఎక్కడ అడిగినా అప్పు కూడా పుట్టట్లేదు అని చెప్తున్న రేవంత్ రెడ్డికి సడన్ గా రైతు బంధుకి పెన్షన్లకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? అంటే కేవలం ఈ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకున్నా? అంటే సిగ్గుదాపినుడికి సుఖం ఎక్కువ అని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఒక కారు నడపడానికి ఇంత అర్హత ఉన్నప్పుడు పనికిరాని బేకారగాలు సర్కారు నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనగానే అందరికి ఇప్పుడు హైడ్రానే గుర్తొస్తుంది. ఇక్కడ ఒక మామూలు మహిళ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లయినా తిడుతుంది అంటే అదే ఎందుకు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళరు? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోళ్లు చాలా తగ్గాయి. టార్గెట్ తో పరిశీలిస్తే 27% ఆదాయం పడిపోయింది. మళ్ళీ ఒక గాడిలో పడుతుందంటారా? ఈ ఓటు నోటుకు అమ్ముడు పోతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మన పరిస్థితి ఇట్లే ఉంటుంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం ఏదైతే ఉందో, one of the worst industrial accidents in Telangana. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రోజు ఆగి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అసలు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పనిచేయాలి. డాక్టర్ కూడా అడిగిన అంత సీరియస్ ఉందమ్మా, భరోసా కమ్ము ఉండాలి. 5 సంవత్సరాలుగా ఈ పాప పుట్టింది, ఇప్పుడు 5 నెలల పాప ఉందా.